నాగేశ్వర్ గారు, ఈ యుద్ధ ప్రభావం భారత్పై ఏ విధంగా ఉండబోతోంది? అట్ ద సేమ్ టైం గల్ఫ్ దేశాల్లో దాదాపు 1 కోటి మందికి పైగా భారతీయులు ఉన్నారు. 90 లక్షల మంది భారతీయులు మీకు ఈ ప్రాంతంలో ఉన్నారు. 90 lakhs to 1 crore ఉన్నారు. సహజంగానే భయపడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కొలేటరల్ డ్యామేజ్ అంటారు. మన పైన కావాలని ఇరాన్ ఏం దాడి చేయదు. భారతీయుల పైన టార్గెట్ చేసి ఇరాన్ అటాక్ చేస్తుంది అని నేను అనుకోను. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా ఇజ్రాయెల్కు వార్లో సపోర్ట్గా లేము. ఇవాళ సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ వీటిపైన, జోర్డాన్ పైన అమెరికా ఎందుకు దాడి చేస్తోంది ఇరాన్ అంటే, ఆ దేశాలు అమెరికన్ మిలిటరీ బేసెస్కు ఆశ్రయం కల్పించారు కనుక. మనమేమి ఇరాన్ పైన దాడికి అమెరికా యుద్ధ విమానాలకు, అమెరికా వార్షిప్స్కు మనం ఆశ్రయం ఇవ్వలేదు కదా. అలాగే మనకు ఇజ్రాయెల్తో సంబంధాలు ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వం వచ్చాక పెరిగాయి. అదొక ఇబ్బందిగా ఉన్నమాట నిజం. అందులో మన నరేంద్ర మోడీ ఇటీవల ఇజ్రాయెల్ పర్యటించారు. అది పెద్ద ఫారిన్ పాలసీ బ్లండర్. ఎందుకంటే మన న్యూట్రాలిటీని ప్రశ్నించింది. మనకు ఇజ్రాయెల్తో సంబంధాలున్నాయి, ఇరాన్తో సంబంధాలున్నాయి, గల్ఫ్ దేశాలతో సంబంధాలున్నాయి. మనం ఎందుకు పోయి ఒకవైపు ఉండాలి? ఇప్పుడు ఈ మేరకైనా భారతీయులకు భయం కలగటానికి కారణం మోడీ చేసిన తప్పు. ఇటీవల నెతన్యాహును కౌగలించుకొని ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడి అసలు మాకు మామూలు ఫ్రెండ్షిప్ను ప్రకటించరాలేదు కదా. అది వచ్చిన గంట సేపట్లోనే విత్ ఇన్ అవర్స్ నెతన్యాహు యుద్ధం ప్రకటించాడు. ఇది అప్పటి వరకు అందరికీ తెలుసు ఎనీ మూమెంట్ వార్ స్టార్ట్ కావచ్చని. ఆ టైంలో మన నరేంద్ర మోడీ ఇజ్రాయెల్కి వెళ్ళి గల్ఫ్లో ఉన్న 1 కోటి మంది భారతీయుల భద్రతను ఫనంగా పెట్టాడు. ఎందుకంటే ఇవాళ ఎందుకు ఈ ఆందోళన కలుగుతోంది? ఇప్పటిదాకా మనం న్యూట్రల్గా ఉన్నామే, ఇప్పుడు ఏకంగా మనను ఇజ్రాయెల్ వైపు చూస్తున్నారే భారతీయుల్ని. అంటే వార్లో న్యూట్రల్గా ఉన్నప్పుడు మన పైన డైరెక్ట్ అటాక్ ఉండదు, కొలేటరల్ డ్యామేజ్ ఉండొచ్చు. ఇప్పుడు మనం అటువైపు నుంచి పక్కకి వెళ్ళిపోతున్నా మన పైన జరగచ్చు. ఇప్పుడు మన సంబంధం లేకుండా కూడా యాక్సిడెంట్ జరిగితే అది వచ్చి మన మీద పడచ్చు కూడా. కానీ మన పైన అటాక్ లేదు. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మోడీ ప్రభుత్వ విదేశాంగ విధాన తప్పిదం వల్ల ఇండియన్స్ ఆర్ సీన్ యాజ్ యాంటీ ఇరాన్. మనం ఇజ్రాయెల్గా మనుషులుగా మనల్ని చూస్తున్నారు. ఇది మన దేశంలో 1 కోటి మంది ప్రజలు గల్ఫ్లో ఉండగా మనం ఎందుకని ఈ రకమైన వైఖరి తీసుకోవాలి? అవసరం ఏంటి? 2, సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, మనం ఈ ప్రాసెస్లో ఒక్క మాట అయినా నెతన్యాహుకు రష్యాకి వెళ్ళమో దిస్ ఈజ్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ అని చెప్పాడు. మన నెతన్యాహుకు ఆ గట్టిగా చెప్పిండా? మీకు ఇరాన్ పైన దాడిని, ఇరాన్ అమ్మాయిల స్కూల్ పైన అటాక్ చేస్తే మోడీ ప్రభుత్వం ఖండించదు, కానీ యుఏఈల మీద అటాక్ జరిగితే వెంటనే ఖండించింది. సో అందువల్ల ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా? ఇప్పుడు ఆ ప్రాంతంలో మన పట్ల మన వాళ్ళు 1 కోటి మంది పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ లైవ్లీహుడ్ మీద ఎఫెక్ట్ పడదా? సో మన వారి గవర్నమెంట్, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆలోచించాలి కదా. ఈ సమయం అవసరమా మనకు? ఓకే, వాళ్ళు ఏదో యుద్ధంలో ఉన్నారు. ఇప్పుడు మీరు అక్కడెక్కడో ఇద్దరు కొట్టుకుంటారు, మనం పోతామాడికి మనకెందుకులే పంచాయతీని ఊరుకుంటాను తప్ప అందులో దూరి ఒకరి వైపు ఉండాల్సిన అవసరం మనకి ఏముంది? సో మన అడిగారు అయ్యాల, మనం లేకపోతే ఇజ్రాయెల్ యుద్ధం చేయదా? ఇజ్రాయెల్కి అమెరికా ఉండగా మన అవసరం ఏముంటుంది? మన మారల్ సపోర్ట్ వద్దు, ఏ సపోర్ట్ అవసరం లేదు. అనవసరంగా పోయి ఇజ్రాయెల్ని ఈ సమయంలో ఎండార్స్ చేయడం వల్ల భారతీయుల భద్రతకు, భారతీయుల జీవనోపాధికి ఇదొక పెద్ద సవాలుగా మోడీ ఫారిన్ పాలసీ క్రియేట్ చేసింది.